స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. మ్యాప్లో చూస్తే ఇది ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య ఉన్న ఒక చిన్న సముద్ర మార్గం. దీని వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే చమురులో 30% నుంచి 35% ఇక్కడి నుంచే వెళుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ మరియు యుఏఈ వంటి దేశాలు తమ చమురుని ఈ మార్గం ద్వారానే ప్రపంచానికి పంపిస్తాయి. ఒకవేళ ఈ మార్గం గంటసేపు మూతపడితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. అందుకే దీన్ని ప్రపంచం యొక్క చోక్ పాయింట్ అని పిలుస్తారు. ఇక్కడ ఇరాన్ మరియు అమెరికా మధ్య ఎప్పుడూ ఉద్రిక్తతలుంటాయి. అటువంటి నిప్పుల కొలిమిలోకి ఇప్పుడు భారత యుద్ధ నౌకలు ప్రవేశించాయి. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత నౌకాదళానికి చెందిన 4 శక్తివంతమైన యుద్ధ నౌకలు నేరుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లోపలికి చేరుకున్నాయి. సాధారణంగా భారత్ ఇటువంటి సున్నితమైన ప్రాంతాల్లోకి వెళ్లదు. కానీ ఈసారి భారత్ తన వ్యూహాన్ని మార్చింది. ఇరాన్ తన సముద్ర మార్గంలో భారతీయ నౌకలకి పూర్తి రక్షణ ఇస్తామని చెప్పింది. అంటే ఇరాన్ భారత్ని తన అత్యంత సన్నిహిత మిత్రుడిగా చూస్తోంది. మరి ఇరాన్ హామీ ఇచ్చిన తర్వాత కూడా భారత్ యుద్ధ నౌకల్ని ఎందుకు పంపింది? దీని వెనుకున్న అసలు కారణం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. భారత్ ప్రపంచానికి ఒక సందేశం పంపింది. మా ఓడల్ని రక్షించుకోవడానికి మాకెవరి హామీ అక్కర్లేదు, మాకు మేమే రక్షించుకోగల సమర్థులం. ఈ పరిణామాల మధ్య ఇరాన్ భారత్కి ఒక భారీ ఆఫర్ ఇచ్చింది. ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో ఉన్నప్పుడు ఇరాన్ భారత్కి అదనపు చమురు మరియు గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటించింది. అది కూడా రాయితీ ధరలకిచ్చే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. ఇది వినగానే వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇరాన్పై అమెరికా అనేక ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఎవరూ చమురు కొనకూడదని అమెరికా శాసిస్తోంది. కానీ భారత్ మాత్రం తన జాతీయ ప్రయోజనాల కోసం ఇరాన్తో చర్చలు జరుపుతోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ భారత్ ఇరాన్ వైపు నిలబడితే అది అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమవుతుందని హెచ్చరించారు. భారత నౌకాదళం ఇక్కడ ఉండడం కొత్తేమీ కాదు. 2019లో గల్ఫ్ ప్రాంతంలో ఓడలపై దాడులు జరిగినప్పుడు భారత్ ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభించింది. అప్పట్నుంచి భారత యుద్ధ నౌకలు నిరంతరం అక్కడ గస్తీ కాస్తున్నాయి. కానీ ఈసారి 4 యుద్ధ నౌకలు ఒకేసారి వెళ్లడం అనేది భారత్ తన బ్లూ వాటర్ నేవీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే. ట్రంప్ హెచ్చరికల తర్వాత న్యూఢిల్లీ నుంచి వచ్చిన సమాధానం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారత విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పింది, భారతదేశం తన విదేశీ విధానాన్ని ఎవరి ఒత్తిడితోనూ మార్చుకోదు. మాకు అమెరికా మిత్రుడే, కానీ మా దేశ ప్రజలకు ఇంధనం అందించడం మా ప్రథమ కర్తవ్యం. ఇది నవభారతం యొక్క గొంతు. ఒకప్పుడు అమెరికా అంటే భయపడే దేశం ఈరోజు అమెరికా కళ్లల్లోకి కళ్లు పెట్టి మాట్లాడుతోంది. రష్యా నుంచి చమురు కొన్నప్పుడు కూడా భారత్ ఇదే వైఖరిని అవలంబించింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు అమెరికా యొక్క భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, మరోవైపు ఇరాన్ యొక్క స్పీడ్ బోట్స్ మరియు క్షిపణి వ్యవస్థలున్నాయి. ఇద్దరి మధ్య భారత యుద్ధ నౌకలు ఒక భద్రతా కవచంలా ఉన్నాయి. భారతీయ చమురు ట్యాంకర్లు వెడుతున్నప్పుడు భారత నౌకాదళ హెలికాప్టర్లు ఆకాశంలో నిఘా పెడుతున్నాయి. రాడార్ సిస్టమ్స్ ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలకి ఒక నమ్మకం కలిగింది. భారత నౌకాదళం ఉన్న చోట భద్రత ఉంటుందని ప్రపంచం గుర్తించింది. ఇది భారత సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ పవర్ కలయిక. ఫ్రెండ్స్, భారత్ తన చమురు అవసరాల్లో 80% దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సింహభాగం పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుంది. ఒకవేళ ఇరాన్ అమెరికా యుద్ధం వస్తే భారత్లో పెట్రోల్ లీటర్ 200 రూపాయలైనా ఆశ్చర్యం లేదు. అందుకే ఈ మార్గాన్ని సురక్షితంగా ఉంచడం భారత్కు జీవన్మరణ సమస్య. ఇరాన్లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహార్ ఓడరేవు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది పాకిస్తాన్లోని చైనా నిర్మించిన గ్వాదర్ ఓడరేవుకి చెక్ పెట్టడానికి భారత్ వేసిన మాస్టర్ ప్లాన్. ఇరాన్ భారత్ సంబంధాలు బలపడితే ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు భారత్ ఒక కొత్త ద్వారం తెరుస్తుంది. అందుకే ఇరాన్ వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయాల్లో అమెరికా ఫస్ట్ అంటారు. భారత్తో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇరాన్ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారు. ఒకవేళ భారత్ ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున చమురు కొంటే అమెరికా భారత్పై కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా అటువంటి సాహసం చేయదు. ఎందుకంటే చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ సాయం కావాలి. హిందూ మహాసముద్రంలో భారత్ లేకపోతే అమెరికా ఒంటరైపోతుంది. అందుకే ఈ ఉద్రిక్తతలు కేవలం మాటలకే పరిమితమవుతాయి తప్ప క్షేత్రస్థాయిలో భారత్ తన పంథాన్ని కొనసాగిస్తుంది. ఈ ఆపరేషన్ ద్వారా భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కేవలం తీర ప్రాంత రక్షణకే పరిమితం కాకుండా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతాల్లో కూడా గస్తీ కాయగలమని నిరూపించింది. భారత యుద్ధ నౌకల్లో ఉన్న అధునాతన బ్రహ్మోస్ క్షిపణులు మరియు రాడార్ వ్యవస్థలు ఏ శత్రువునైనా నిమిషాల్లో మట్టి కరిపించగలవు. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలకు మాత్రమే బ్లూ వాటర్ నేవీ హోదా ఉంది. అంటే సముద్రంలో ఎక్కడైనా యుద్ధం చేయగల శక్తి. భారత్ ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మన 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా సిద్ధమవుతోంది.
ఫ్రెండ్స్, అరబిక్ సముద్రం నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వరకు జరుగుతున్న ఈ పరిణామాలు ఒకటే చెబుతున్నాయి. నవభారతం ఎవరికీ తలొగ్గదు. శాంతిని కోరుకుంటాం, కానీ మా ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లితే మాత్రం యుద్ధ నౌకల్ని పంపడానికి కూడా వెనకాడం. రాబోయే రోజుల్లో ఇరాన్ మరియు భారత్ మధ్య పెద్ద చమురు ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఇది కనుక జరిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అది ఒక పెద్ద ఊతమవుతుంది. అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూనే రష్యా మరియు ఇరాన్లతో సంబంధాలు నేర్పడం భారత దౌత్య విజయానికి నిదర్శనం. ఇక్కడ మనం మరో ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. భారత్ ప్రస్తుతం I2U2 అనే శక్తివంతమైన గ్రూపులో సభ్యదేశంగా ఉంది. దీన్ని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అని కూడా పిలుస్తారు. ఒకవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు అమెరికాకు బద్ధ శత్రువైన ఇరాన్తో చమురు వ్యాపారం గురించి చర్చలు జరపడం అనేది ప్రపంచ దౌత్య చరిత్రలో ఒక అద్భుతం. దీన్ని రాజకీయ పరిభాషలో మల్టీ అలైన్మెంట్ అంటారు. అంటే మనం ఎవరికీ బానిసలం కాదు. మనకి ఎవరితో అవసరమో వారితో స్నేహం చేస్తాం. చైనా వంటి దేశాలు కేవలం ఒక పక్షమే వహిస్తాయి. కానీ భారత్ మాత్రం ప్రపంచంలోని అన్ని దేశాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వద్ద భారత యుద్ధ నౌకల ఉనికి ఈ వ్యూహానికి ఒక సజీవ సాక్ష్యం. భారత నౌకాదళం కేవలం యుద్ధ నౌకల్ని మాత్రమే పంపలేదు. సముద్ర గర్భంలో దాగి ఉన్న శత్రువుల సబ్మెరైన్స్ ని పసిగట్టడంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన P-8I పోసిడాన్ నిఘా విమానాల్ని కూడా ఈ ప్రాంతంలో రంగంలోకి దించింది. ఇవి గంటల తరబడి సముద్రంపై ఎగురుతూ ప్రతి చిన్న కదలికని భారత కమాండ్ సెంటర్కి చేరవేస్తాయి. అమెరికా యుద్ధ నౌకలు మరియు ఇరాన్ క్షిపణుల కదలికల్ని భారత్ ఇప్పుడు రియల్ టైంలో పర్యవేక్షిస్తోంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా భారతీయ ఓడలపై దాడికి ప్రయత్నిస్తే సెకండ్ల వ్యవధిలో సమాధానం చెప్పడానికి మన డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఇది చూసిన తర్వాతే అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా భారతీయ ఓడలకి బీమా ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. అంటే యుద్ధం రాకుండా అడ్డుకోవడంలో భారత్ ఒక శాంతి స్థాపకుడి పాత్రను పోషిస్తోంది. మీరు అనుకోవచ్చు, సముద్రంలో యుద్ధ నౌకలుంటే మాకేంటి అని. కానీ మిత్రులారా, దీని ప్రభావం నేరుగా మీ జేబుపై పడుతుంది. ఇరాన్ నుంచి భారత్కి చమురు సరఫరా పెరిగితే మరియు సముద్ర మార్గం సురక్షితంగా ఉంటే మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. రవాణా ఖర్చులు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. అందుకే ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అమెరికా వంటి అగ్రరాజ్యాల ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా ఇరాన్తో సంబంధాలు నెరుపుతోంది. ఇది కేవలం దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల ఆర్థిక స్థితిగతులకి సంబంధించిన విషయం. చైనా మనల్ని సముద్రంలో చుట్టుముట్టాలని చూస్తున్న స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహానికి భారత్ ఇక్కడ ఇరాన్ తీరంలో తిరుగులేని సమాధానమిచ్చింది. భారతదేశం ఇప్పుడు ప్రాజెక్టు 75I ద్వారా తన నౌకాదళాన్ని మరింత ఆధునీకరిస్తోంది. భవిష్యత్తులో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వంటి ప్రాంతాల్లో శాశ్వత నిఘా ఉంచడానికి భారత్ తన సొంత అణు జలాంతర్గాములను కూడా మోహరించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, భారత నౌకాదళం తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? అమెరికా హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఇరాన్తో సంబంధాలను కొనసాగించడం మన దేశానికి లాభమా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్సులో తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. భారతదేశపు శక్తి సామర్థ్యాల గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.